నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పేదల సేవల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు విపక్ష పార్టీ కాదు గొడ్డలి పార్టీ అంటూ వైసీపీ పైన విరుచుకుపడ్డారు. మరి ఒకసారి ఆలోచించుకోవాలి అంటూ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేశారు. మరి ఈ అంశాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పేదల సేవల కార్యక్రమంలో పాల్గొని వైసీపీ పైన అయితే విరుచుకుపడ్డారని మనం చెప్పుకోవచ్చు. మరి ఆయన మన విపక్ష పార్టీ అసలు గొడ్డల పార్టీ అంటూ, మరి అదేవిధంగా జగన్ నేర ప్రవృత్తి కలిగినటువంటి వారు, అదేవిధంగా మానసిక రోగం కూడా ఉంది అంటూ ఆయన మాట్లాడారు. అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి అంటారు? ప్రజలకు కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకసారి గెలిపిస్తేనే రాష్ట్రాన్ని నాశనం చేశారు, మరోసారి మీరు ఆలోచించుకోవాలంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా ప్రజా జీవితంలో రాజకీయాల్లో ప్రజల మధ్య ప్రజల చేత నాయకుడిగా చాలామంది కావాలి అని అంటే, కొనసాగాలి అని అంటే కొంతలో కొంతైనా సరే సమాజ హితం కోరి ఆ ప్రజల హితం కోరి వ్యవహరించే నాయకత్వం కావాలి. అలా కాకుండా తనకు అధికారం దక్కినాడు ప్రజలకు మేలు చేయలేక, తనకు అధికారం దక్కని నాడు ప్రజల మీద, రాష్ట్రం మీద, ప్రాంతం మీద కక్షపూరితంగా వ్యవహరించే వాళ్ళని సహజంగా విధ్వంసకారుడు అంటారు. బహుశా నేను అనుకోవడం సమకాలీన రాజకీయ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి అంతటి విధ్వంసకారుణ్ణి ఏ రాజకీయ పార్టీల్లో ఏ నాయకుడిలోనూ అంతటి విధ్వంసకారపు మనస్తత్వం చూసున్నాం మనం. అంటే మా పార్టీకి ప్రత్యర్థి కాబట్టి, మాకు వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు కాబట్టి నేను ఇంతటి బ్లేమ్ మోపటలా. స్పష్టమైన సాక్ష్యాధారాలతో గడిచిన దశాబ్ద కాలంగా అతను కనపరుస్తున్న, అతని ద్వారా జరుగుతున్న వ్యవహారశైలిని కళ్ళతో చూసిన తర్వాత విధ్వంసానికి పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి అని చెప్పని స్పష్టంగా చెప్పగలుగుతాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సహజంగా అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు. మనకి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టగలిగే స్తోమతుండి పెట్టగలిగితే పర్వాలా. మన దగ్గర పెట్టే స్తోమత లేదు, మనకి లేదు, పెట్టాలని ఉన్నా వీలు కాదు. ఎవరో ఆకలితో మన దగ్గరకు వస్తాడు, ఏం చెప్తాం మనం? బాబు పలానా వాళ్ళ ఇంటికి వెళ్తే మీకు భోజనం దొరుకుతుంది, వెళ్ళమని చెప్పని దారైనా చూపిస్తాం మనం. అంతేగాని పనిమాల వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి పలానా వాడు వచ్చాడు, వాడికి నేను భోజనం పెట్టన్నాను, నువ్వు కూడా పెట్టొద్దు అని చెప్పావు అనుకో, దాన్ని ఏమంటారు? నువ్వు అడ్రస్ చెప్పొద్దు సరే, వాడికి వాడు ఎత్తుక్కొనే అక్కడికి వెళ్తాడుగా పెట్టేవాడి దగ్గరికి. పెట్టేవాడిని కూడా నువ్వు చెడగొడుతున్నావు అనుకో, నీ మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? క్రూరత్వానికి పరాకాష్ట. దాన్నే ఇంగ్లీష్లో శాడిజం అంటారు. 5 రూపాయలకి పట్టెడు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇక ఆ వికృత స్వభావానికి పరాకాష్ట అది. ప్రభుత్వం పేదవాడిని దృష్టిలో పెట్టుకొని ఓ ఆటో డ్రైవరు, ఓ స్ట్రీట్ వెండరు, ఓ సప్లయరు, ఓ తాపీ పని చేసుకునే ఆయన, ఓ చెప్పులు కుట్టుకునే ఆయన, వాళ్ళు ప్రతిరోజు పనికి రావాలి. అలా వచ్చే క్రమంలో ఇంటి దగ్గర నుంచి లంచ్ బాక్స్ పెట్టి ఇవ్వగలిగితే పర్వాలా. తెచ్చుకోలేకపోయారు ఆ రోజు, ఇంట్లో వాళ్ళకి వీలు కాకో ఇతను కొంచెం హడావుడిగా పనికి వచ్చే క్రమంలో తెచ్చుకోలేకపోయాడు. కానీ ఆ భోజనం టైంకి బాడీ డిమాండ్ చేస్తుంది కదా. ఏ హోటల్కో వెళ్ళామనుకో, ఇవాళ మినిమం 150 రూపాయలు లేదే ఏ మెస్లో కూడా భోజనం దొరకట్లా. కొంచెం లావిష్గా మెస్కి వెళ్తే 200 రూపాయలు. మెస్సే చెప్తున్నా నేను, మామూలు స్టార్ హోటల్లో చెప్పట్లా. సాధారణ ప్రజానీకం తినే మెస్సుల్లోనే 150-200 రూపాయలు పడతా ఉంది. లేదు, మనం చూస్తుంటాం హైదరాబాద్ సిటీలో ఒక బల్ల లాంటిది పెట్టుకొని 2-3 డబ్బాల్లో ఇంటి దగ్గర వండుకొచ్చుకొని రోడ్ల మీద ఒక చిన్న టెంట్ లాంటిది వేసి పెడతా ఉంటారు. అటువంటి దగ్గర కూడా 80 రూపాయలు తీసుకుంటారు. అంటే ఒక ఉదయం బ్రేక్ఫాస్టు, లంచి, డిన్నర్ టైంకి ఇంటికి వెళ్ళాడు అనుకున్నా కూడా ఒక 150 రూపాయలు కనీసం ఇతను ఖర్చు అయిపోతాయి. అతను నెలకు సంపాదించేదే 15,000-20,000 అనుకో. ఈ భోజనం ఖర్చుకే నెలకు 5,000 రూపాయలు ఖర్చు అయిపోతా ఉంటే అతను ఇంటికేం తీసుకెళ్తాడు? ఇంట్లో కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, భార్య ఉంటుంది, ఇంటి అద్దెల నుంచి ఖర్చులన్నీ భరాయించాలి. మరి అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వాళ్ళ ఫెసిలిటేషన్ కోసం చెప్పని 5 రూపాయలకి భోజనం పెడదామని నిర్ణయం తీసుకుంది. ఏ పాలకుడైనా సరే మానవత్వపు కోణం ఉండాలి కదా, హ్యూమన్ టచ్ ఉండాలి కదా. దాన్ని కూడా లేకుండా వాటిని రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్టీఆర్ గారి పేరు గుర్తొచ్చేట అన్నా క్యాంటీన్ పెట్టారనుకో, జగన్ అన్నా క్యాంటీన్ అని నీ పేరు పెట్టుకో, లేదంటే రాజన్న క్యాంటీన్ అని చెప్పని మీ నాయన పేరు పెట్టుకో. ఏదో ఒక పేరుతోటి పేదవాడికి పట్టి అన్నం పెడితే వచ్చే నష్టం లేదుగా.
సార్ ఇక్కడ ఒక చిన్న అంశం సార్, పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో ఎవరు ఏ పథకాన్ని ప్రారంభించినా ఎంత ఇద్దరు ప్రత్యర్థులైనా మళ్ళీ అధికార మార్పిడి అయిన తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తారని చెప్పి నేను విన్నాను. కానీ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అయినా పథకాలే అయినా సరే ఎందుకు ఈ విధంగా ప్రత్యర్థులు ఉన్నారంటూ? ఇక్కడ అందరూ ప్రత్యర్థులు కాదు. మీకు ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకి బియ్యం మొదలుపెట్టారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా దాన్ని కొనసాగించినాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో అది 1 రూపాయి చేశారు. అంటే ఒక పాలకుడు ఒక పథకాన్ని అమల్లోకి తీసుకొస్తే తర్వాత ప్రభుత్వాలు దాన్ని కంటిన్యూ చేసినాయి. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంటు దాన్ని విస్తృతపరిచాడు. ఎలా? చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఎస్సీలకు 100% ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చాడు, బీసీలకు 50% ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టాక ఎస్సీలకు 100% కంటిన్యూ చేస్తూ బీసీలకు కూడా 100% చేసి ఓసీల్లో కూడా పేదలకు ఇచ్చాడు ఆయన. తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసీ గారు, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణలో కేసీఆర్ గారు వాటిని కంటిన్యూ చేశారు కదా. ఎన్టీ రామారావు గారు ఎప్పుడో 30 రూపాయలతోటి పెన్షన్ మొదలుపెట్టారు. గ్రాడ్యువల్గా ఒక్కొక్క ప్రభుత్వం దాన్ని పెంచుకుంటా వచ్చి ఈ రోజుకి అమలు చేస్తున్నారు కదా. అందరు పాలకులు వీటిని రద్దు చేయలే. చంద్రబాబు నాయుడు గారు బిగిన్ చేసి దాన్ని రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు. రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన దాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కంటిన్యూ చేసినాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తనదైన ముద్ర వేసుకుంటూ అయినా సరే ఆ పథకాలను కంటిన్యూ చేసి ఉండాలి. అలా కాకుండా వాస్తవంగా ఈ పథకాలకి ఈ పేర్లు పెట్టుడు వ్యవహారం కూడా రాజశేఖర రెడ్డి మొదలుపెట్టాడు. ఇందిరమ్మ ఇల్లు ఇటువంటి ఈ పేర్లు గతంలో లేవు. ఢిల్లీ వాళ్ళకి భజన చేయడం కోసం వాళ్ళ ఆయన మొదలుపెట్టాడు. దాంతో తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీఆర్ గారి పేరు ప్రస్తావించడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేయటం. అసలు రద్దు చేయడం ఏంటి? ఉచితంగా ఇసుక ఇచ్చారు, దాన్ని ఎందుకు రద్దు చేసావు? ఉచితంగా ఇసుక రద్దు చేయడమే కాకుండా అసలు రాష్ట్రంలో ఇసుక తవ్వకాలే రద్దు చేశాడు. దాంతో కొన్ని నెలల పాటు భవన నిర్మాణ కార్మికులు పని పాట లేక వాళ్ళు ఉపాధి అవకాశాలు కోల్పోయి చాలా కష్టాలు చూశారు. ఇప్పుడు అతనికి తెలిసింది తాపీ పని, కార్పెంటర్ పని, ప్లంబింగ్ పని, ఎలక్ట్రికల్ పని. నువ్వు ఇసుకాపేసావు, ఏ పని జరుగుద్ది? ఇట్లా విధ్వంసానికి పరాకాష్ట. అక్కడితో ఆగాడా? అక్కడితో ఆగలా. హింసని ప్రేరేపించాడు. సక్రమంగా కొనసాగుతున్న పోలవరం పనుల్ని స్తంభింపజేశాడు. రాష్ట్ర రాజధాని పనులను నిలిపివేశాడు. దానికి ఆ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తూ రాజధాని రైతులు వాళ్ళు నిరసన దీక్షలు చేపడితే వాళ్ళని బెదిరింపులకు గురి చేశాడు, వేధింపుల పాలు చేశాడు, కేసులు పాలు చేశాడు. ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టాడు. పోనీ అయిపోయింది. ప్రజలు ఇతని వైఖరితోటి విసిగి వేసారిపోయి మొన్నటి ఎన్నికల్లో ఓడించారు. ఇవాళ నీకు అధికారం దక్కింది, ఎన్నికల్లో ఓడించారు. ఇవాళ మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఏం చేస్తున్నాడు? రాష్ట్రంలోకి పారిశ్రామిక సంస్థలు రాకుండా, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఢిల్లీ వరకు వెళ్ళి ఢిల్లీలో ఒక ధర్నా పెట్టి ఏం చెప్పాడు? నెల రోజుల చంద్రబాబు నాయుడు పాలనలో మా కార్యకర్తలు 36 మంది హత్యకు గురయ్యారు, 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, 300 మంది మీద హత్యాయత్నాలు జరిగినాయి, 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనాయి, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనాయి అని చెప్పని ఢిల్లీ నేషనల్ మీడియా ముందు నానాయాగి చేశాడు. నేషనల్ మీడియా వాళ్ళు జనరల్గా మరి వాళ్ళు క్యూరియాసిటీ ఉంటుంది కదా, వాళ్ళు విలేకరులే కదా, వాళ్ళు అడిగారు, మిస్టర్ రెడ్డి యు ఆర్ సేయింగ్ దట్ 36 men of your పార్టీ వాలంటీర్స్ వర్ మర్డర్డ్, కెన్ యూ స్పెసిఫై దోస్ నేమ్స్ హూ వర్ డిసీజ్డ్ అని అడిగారు. చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పగలవా అని అడిగారు. నువ్వే చెప్తున్నావు కదా 36 మంది హత్యగాంపబడ్డారని చెప్పని. ఇంకంతే తటాపట సర్దుకొని తాడేపల్లి వచ్చి పడ్డాడు. ఎందుకంటే గాలి కబుర్లు, గాలి ఆరోపణలు. నెల రోజుల ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టమన్నాడు. గమనించుకుంటే వీళ్ళ నాయన ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో 150 మంది తెలుగుదేశం కార్యకర్తలని, ఇంక్లూడింగ్ నాటి సిట్టింగ్ ఎమ్మెల్యే పరిటాల రవి గారిని, కపట్రాల వెంకటప్పనాయుడు గారిని, ఇటువంటి వాళ్ళందరినీ ఊచకోత కోశారు. మొట్టమొదటి వాళ్ళ అంచెలను చంపారు. రాష్ట్ర వ్యాప్తంగా నరమేధం సృష్టించారు. ఈయన పాలకుడిగా ఉండగా, ఈయన పాలకుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు
వీళ్ళ సొంత చిన్నాన్న గొడ్డలి వేటుకి గురయ్యాడు. సొంత చిన్నాన్న దారుణంగా గొడ్డలతో నరికి ఆయన్ని చంపి నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించారు. అంటే హింసని ప్రేరేపించటం, హింసను అమలు చేయటం, రక్తపాతం సృష్టించటం, పైగా ఉల్టా చోరు కొత్త వాళ్ళకు డాంటే అని చెప్పని దొంగే దొంగ దొంగ అని పోలీసుని అరిసినట్టుగా మళ్ళీ తిరిగి వీళ్ళే ప్రభుత్వం మీద నిందలు మోపటం, ప్రభుత్వ బ్రాండింగ్ని దెబ్బతీసే ప్రయత్నం చేయటం, రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకుండా చేయాలని ప్రయత్నం చేయటం, పాలకుడికి అవకాశం దక్కినాడు విధ్వంసం, ఇవాళ పాలనని ప్రజలు దూరం చేసినాడు విధ్వంసం. ఇటువంటి విధ్వంసకారుడు, ఇటువంటి విపరీత ధోరణి కలిగిన మనస్తత్వం కలిగిన వ్యక్తి రాజకీయాల్లో, ప్రజా జీవితంలో చట్టసభలకు ఎన్నిక కావటం, పాలకుడిగా బాధ్యతలు చేపట్టడం అనేది 100కి 100 పాళ్ళు ఆ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఇదే అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ వస్తున్నారు. ఇదే అంశం వాస్తవ రూపంగా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఇది అని రాష్ట్ర ప్రజల ముందు అతని ఒరిజినాలిటీని ఎక్స్పోజ్ చేసింది. అయినా సరే తనలో మార్పు లేదు, తన రాజకీయ విధానాల్లో మార్పు లేదు, తన పార్టీ ఆలోచన సరళిలో మార్పు రాలేదు. నాయకుడిగా అదే ఉన్మాదాన్ని, అదే విధ్వంసపు ఆలోచనల్ని అతను అమలు చేస్తున్న క్రమంలో ఇదే అంశాన్ని ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మరొకసారి రీట్రేట్ చేశారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.